క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ పాస్టర్స్ తరఫున మరి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఏంటంటే, మరి క్రైస్తవుల్లో మరి ప్రధానమైనటువంటి సమస్యగా ఎదుర్కొంటున్నాము. మరి క్రైస్తవులు చనిపోయినప్పుడు మరి వాళ్ళని భూస్థాపితం చేయడానికి వారికి కావాల్సినటువంటి సమాధుల తోటలు మరి మాకు అనుగుణంగా లేవు. కాబట్టి మరి ప్రభుత్వాన్ని మేము విన్నవించుకోవడానికి మరి మేము పాస్టర్స్ అందరం కూడా మరి పాస్టర్స్ అసోసియేషన్ తరఫున మరి మేము ఇక్కడ అందరం కూడి ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ఈ సమయంలో మొట్టమొదటిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అలాగే వారి ప్రభుత్వానికి, జూబ్లీ హిల్స్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి గడిచిన కాలం అంతటి నుంచి కూడా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ క్రైస్తవ సమాజం ప్రభుత్వానికి ఎంతకో సహకారంగా ఉంది. గడిచిన ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో కానీ, తర్వాత సర్పంచ్ ఎలక్షన్లో కానీ, కంటోన్మెంట్ ఎలక్షన్లో కానీ, ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మరి ఎంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారంగా ఉండి ప్రార్థిస్తూ ఎంతో సపోర్ట్ చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది అయితే మన ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన క్రిస్టియన్ మైనారిటీస్ మరి పాస్టర్స్కి అలాగే సంఘాలకు కూడా చాలా సపోర్ట్గా వాళ్ళు ఉన్నారు. చాలా అండగా వాళ్ళు నిలిచారు. ప్రత్యేకంగా మకరం చేశారు. క్రైస్తవ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చారు. క్రిస్మస్ వేడుకలకు నిధులు కేటాయింపు చేశారు. అలాగే నైపుణ్యత అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు. రీసెంట్గా మరి డిసెంబర్ నెలలో ప్రతి చర్చ్కి ఒక 30,000 ఎప్పుడూ ఇవ్వలేని విధంగా వాళ్ళు ఎంతో మరి సహకారం చేసి డెకరేషన్ కోసమని, లైటింగ్ కోసమని, ఆ తర్వాత పెయింటింగ్ కోసం వాళ్ళు ఏర్పాటు చేసి మరి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎన్నో విషయాల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి సహకారంగా ఉంది. ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 40,000 చర్చెస్ ఉన్నాయి. 40,000 చర్చెస్ ఉన్నాయి. 40,000 చర్చెస్కి పెద్ద బర్నింగ్ ఇష్యూ ఏంటంటే, పుట్టినప్పటికి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, కానీ చనిపోయిన తర్వాత సమాధి చేసుకోవటానికి స్థలాలు లేవు. అది చాలా మరి సంవత్సరాల నుంచి కూడా ఇది క్రైస్తవుల హృదయాల్లో ఎంతో వేదన, ఎంతో బాధ కూడా ఉంది. కొన్ని సమాధి స్థలాలు ఉన్నాయి, కానీ అన్ని సమాధి స్థలాలు కూడా నిండిపోయినాయి. అయితే ఒక సమాధిలో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఆలోచిస్తే ఏదైతే క్రైస్తవుల విశ్వాసం ఉందో, చనిపోయిన తర్వాత సమాధి చేయబడి మళ్ళీ తిరిగి వచ్చి సమాధులు తెరవబడిన తర్వాత వాళ్ళు లేచినప్పుడు మహిమశరీరంతో తిరిగి లేస్తారని గొప్ప విశ్వాసం మరి క్రైస్తవ మైనారిటీ బిడ్డలు కూడా ఉంది. అయితే ఆ విశ్వాసానికి తగిన రీతిగా సమాధి జరగట్లేదు. అది ఎంతో మాకు బాధాకరం, చాలా విచారకరం. అది బర్నింగ్ ఇష్యూ కింద మాకుంది. అందుకోసం మరి దయచేసి ఈ హైదరాబాద్ మెట్రో హెచ్ఎండిఏ పరిధిలో ఒక 10 ఎకరాల బరియల్ గ్రౌండ్ స్థలాన్ని మరి కేటాయించాలని, దాని ద్వారా మాకు నెమ్మది, దాని ద్వారా మా విశ్వాసం ఇంకా మేము ముందుకు వెళ్ళటానికి, గౌరవప్రదంగా మా చర్చి సభ్యుల్ని సమాధి చేసుకోవటానికి మాకు ఉంటుందని మరి మేము కోరుతూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన దైవ సేవకులకు, మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడ సమావేశమైన కారణం ఏంటంటే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సమాధుల తోట చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఎవరైనా క్రైస్తవులు చనిపోతే వారిని తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి 10-15 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నారు ఇక్కడ క్రైస్తవ పెద్దలు. అయినప్పటికీ మరి ఇప్పటి వరకు ఎవరు వీరి సమస్యను పరిష్కరించలేదు. ఇప్పుడైనా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మినిస్టర్ గారు, తర్వాత చైర్మన్ గారు వీళ్ళ దృష్టికి వెళ్తే వీళ్ళు సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ సమావేశం నిర్వహించడం అయింది. అందరికీ నమస్కారం. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడికి వచ్చినటువంటి దైవజనులను బట్టి, మీడియా మిత్రులను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ సందర్భంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఈ జూబ్లీహిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్, పాస్టర్స్ అసోసియేషన్ వారి తరపున మేము మీడియా మిత్రుల ద్వారా గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ గారికి, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారు నవీన్ యాదవ్ గారికి మేము విన్నపించుకునేది ఏమిటంటే, చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవులకు చాలా బర్నింగ్ ప్రాబ్లంగా ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే, వారు చనిపోయిన తర్వాత వారికి పాతి పెట్టడానికి సరైనటువంటి స్థలము లేదు. సరైనటువంటి బరియల్ గ్రౌండ్ కావాలని ఈ విషయంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి తప్పనిసరిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారు మా యందు దయ ఉంచి చాలా క్రైస్తవులకు చాలా విషయాల్లో సహాయపడ్డారు. మేము క్రైస్తవులుగా కూడా వారికి చాలా సపోర్టివ్గా ఉన్నాం. అందువలన దయచేసి మీడియా మిత్రుల ద్వారా మీకు ఈ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి, మరి కన్సర్న్ మినిస్టర్ గారికి, మరి నవీన్ యాదవ్ కన్సర్న్ ఎమ్మెల్యే గారికి తెలియచేసేది ఏంటంటే, ఖచ్చితంగా ఈ ఇష్యూని మీరు చాలా పర్సనల్గా తీసుకుని ఈ విషయాన్ని సాల్వ్ చేస్తే మాకెంతో మేలు చేసిన వారు అవుతారు. క్రైస్తవ సమాజం అంతా మీకు కృతజ్ఞత కలిగి ఉంటుందని తెలియచేస్తూ ఈ యొక్క సమావేశంలో నేను ఈ మాటలు ముగిస్తున్నాను.